వెల్కమ్ టు రాజు పెర్సల్. మనం ఈరోజు తెలుగు సాహిత్యంలో భక్తి పరిమళాన్ని వెదజల్లిన ఒక గొప్ప కవి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన రచనలు రాముడికే కానీ రాజులకు అంకితం చేయని మహాకవి. ఆ మనిషి ఎవరో కాదు, మన తెలంగాణ రాష్ట్ర తెలుగు కవి బమ్మెర పోతన. బమ్మెర పోతన గారు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామంలో 15వ శతాబ్దంలో జన్మించారు. ఈ శతాబ్దంలో 15వ శతాబ్దంలో ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. బమ్మెర పోతన గారు సహజమైన రైతు జీవితాన్ని జీవిస్తూ వ్యవసాయం చేస్తూ ఎన్నో రచనలు చేశారు. అందులో భోగిని దండకం, వీరభద్ర విజయం సుప్రసిద్ధమైన గ్రంథాలు. భోగిని దండకం ఇది పోతన గారి మొదటి రచనగా చెబుతారు. వీరభద్ర విజయం అనేది శైవ సాంప్రదాయానికి సమకూలంగా ఉంటుంది అని చెబుతారు. కొందరు రాజులు తమకు అంకితం చేయమని రచనల్ని కోరగా పోతన గారు వాటిని తిరస్కరించారని పురాతన పాఠ్యాంశాల్లో ఉన్నాయి. ఇంతటి గొప్ప కవి మన పోతన గారు. పోతన గారి పద్యాలలో ఒక ప్రసిద్ధమైన పద్యం పలికెదిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుడట. ఈ పద్యం ద్వారా పోతన గారు ఈ రచనకు కర్త తానే కాదు శ్రీరాముడేనని ఎంతో వినమ్రతను వివరించారు. పోతన గారు శైలి ఎలా ఉంటుందంటే రచనల్లో సహజమైన శైలి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానం ఉంటుంది. గ్రామాల్లో పల్లెల్లో నివసించే వారికి కూడా ఎంతో సహజమైన సరళమైన పద్ధతి ద్వారా రచనల్ని రచించేవారు. పోతన గారు ఆంధ్ర భక్తి సాహిత్యంలో అగ్రగణ్యుడు. ఎగ్జామ్లో పోతన గారి జీవితాన్ని విశ్లేషించండి అని వచ్చినప్పుడు పరిచయం, ఆయన ఏ కాలంలో జన్మించారు? 15వ శతాబ్దంలో. ఎక్కడ జన్మించారు? తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో బమ్మెర అనే గ్రామంలో. అలాగే ఆయన రచించిన రచనలు ఏవి? భోగిని దండకం, వీరభద్ర విజయం. ఆ తరువాత పోతన గారి శైలి ఎలా ఉంటుంది, రచనలు ఏ విధంగా ఉంటాయి, ఇవి రాస్తే సరిపోతుంది.